హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి. సో ముందుగానైతే మామిడాకులను బంతిపూలు కుచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇంకా మనం ఇంట్లో ఫస్ట్గా పూజ చేసుకుంటానండి. పూజ చేసుకున్నాక అక్కడికి ప్రసాదాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేశాకనే నేను ఇక్కడ కలశం దగ్గర అయిన అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజ రెడీ చేశానండి. సో నేను పెట్టుకున్న ప్లేస్లో కొంచెం గంగాజలం చల్లి అందులోనే కొంచెం ఆవు పేడ అండ్ పసుపు నీళ్ళతోటి చల్లి ఇంకా ఇక్కడ బియ్యం పిండితోటే ముగ్గు వేయాలన్నమాట. వేసాక ఇందులో కొద్దిగా కలర్స్ అంటే ఏం వేయ కలర్స్ అంటే ఓన్లీ కుంకుమ పసుపుతోటే అలా ఫిల్ చేసి ఇంకా అమ్మవారికి సంబంధించిన పీట పెట్టేస్తాను. సో నాకు ఇంకా సపోర్టింగ్ కోసము నేను ఇంకా ఒక అందులో రాగి బిందెలో వాటర్ పోసేసి సపోర్టింగ్గా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ పెట్టుకున్న దాని మీద పీట పైన దాని మీద కొద్దిగా పసుపు వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక దానిపైన కొంచెం ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్నాక ఇక్కడ అమ్మవారికి ఫోటో ఉంది కదా, మంచిగా కడిగేసి ఇంకా అమ్మవారికి బొట్టు ఇట్లా అన్నీ పెట్టేస్తున్నానండి. చూడండి, సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. అది ఆ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సో గంధంలో కలిపి పెడుతుంటే కొంచెము ఇట్లా స్మెల్ వస్తుంది అనమాట, సుగంధాల స్మెల్ వస్తుంది. సో పెట్టుతున్నాను అనమాట. అమ్మవారికి ఇంకా బొట్టు పెట్టేసి నా దగ్గర చిన్న అమ్మవారికి సంబంధించినవి కూడా ఉంది, దాన్ని కూడా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దానిపైన ముగ్గు వేసాను కదండి పీట పైన. సో ఇప్పుడు అంచు ఉన్న టవాల మాత్రమే తీసుకోవాలి. సో మంచిగా అంచు ఉన్న టవాల పరుచుకొని దానిపైన ఒక ఎన్నన్నా కొన్ని బియ్యం పోసేసి అక్కడ ఇట్లా మంచిగా చుట్టూరంగా పీట సైడ్ అంతా అనుకోవాలి. అనుకున్నాక ఇప్పుడు అమ్మవారి ఫోటో నా దగ్గర అమ్మవారి విగ్రహం కూడా ఉంది కాబట్టి అక్కడ పెట్టేస్తున్నాను. సో పెట్టేసుకున్నాక ఇంకా ఇప్పుడు కలశానికి సంబంధించిన దానికి రెడీ చేస్తున్నాను. సో రాగి చెంబుకి ఇలా ఇంకా గంధం పెట్టేసి ఇంకా బొట్లు పెట్టేసుకుంటున్నాను. అందులో నేను కూడా బియ్యం పోస్తున్నా, కొంతమంది వాటర్ కూడా పోస్తానండి, ఇష్టము. సో నేను ఎప్పుడు ఫస్ట్ టైం నుంచే బియ్యం పోస్తున్నాను కాబట్టి బియ్యం వేసి ఒక కాయన వేసి పసుపు కుంకుమ వేసేసి కొబ్బరికాయ పెట్టేస్తున్నానండి. పెట్టేసి కలశంకి ఇట్లా జాకెట్ బట్ట మలుపు అంటారనమాట, నాకు అంత తెలీదు. సో అలా మలుచుకొని దానికి కూడా గంధము కుంకుమ బొట్టు పెట్టేసుకుంటున్నాను. సో అమ్మవారికి చాలా మంచిది ఆవు నెయ్యి దీపం పెట్టడము. సో అందుకే నెయ్యి దీపం పెట్టేసి అక్కడ సైడ్కి పెట్టేసాను అనమాట. సో ఇంకా దీపాంతాలకు ఇవి కూడా రెడీ చేసుకుంటున్నాం ముందుగానే. సో ఇది ఇక్కడ కూడా దీనికి కూడా బొట్టు అన్నీ పెట్టేసుకుంటున్నాను దీపాలకి. సో ఇలా అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు తోరణం రెడీ చేసుకుంటున్నా. సో తోరణం ఏంటి అంటే 9 వరుసలు 9 ముళ్ళు వేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇప్పుడు నేను ఒక పువ్వు, ఏదో ఒక పువ్వు, గులాబీ అయినా చామంతి అయినా ఏ పువ్వు అయినా ఓకే అండి. సో నేను చామంతి కంకణం ఇలా కట్టేసుకొని ఇంకా ముళ్ళు కట్టేసుకున్నాను. అక్కడ పెట్టేసుకొని అమ్మవారికి అయితే సన్నజాజి పువ్వులు అంటే చాలా ఇష్టం, అందుకే అమ్మవారికి సన్నజాజి పువ్వులను కలశానికి వస్త్రం ఇట్లా అన్నీ వేసి రెడీ పెట్టుకున్నాను అనమాట. దీపాలు ముట్టించి పూజ స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ అమ్మవారికి సంబంధించినవి అన్నీ పెట్టేసుకున్నాను. సో అక్కడ తామర పువ్వు ఇష్టం కదండి అమ్మవారికి, తామర పువ్వును బిల్వ దళాలు అక్కడ పెట్టేసుకున్నాను. ఆల్రెడీ గణపతి పూజ కూడా స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ సగం అయిపోయింది. సో ఇంకా పూజ చేస్తున్నాను. ఇంకా అమ్మవారికి అయితే పంచామృతాల అభిషేకం కూడా చేశాను, కానీ ఆ వీడియో తీయలేదు, మా చెల్లె స్కిప్ చేసింది.
ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పూజనైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు అమ్మవారికి అయితే వాయనం ఇస్తున్నాను. సో వాయనం ఇచ్చి ఇంకా అమ్మవారికి నైవేద్యాలు కూడా అక్కడ పెట్టేసా. ఇలా చేసుకున్నానండి. అమ్మవారి పూజనైతే కంప్లీట్గా అయింది. ఇప్పుడు సో కలశం అయితే ఇలా రెడీ చేసుకున్నాను నా దగ్గర ఉన్న నగలతోటి. సో సింపుల్గా. సో ఇప్పుడు పూజ కంప్లీట్ అయింది కాబట్టి మా ఇంట్లో ఉన్న వాళ్ళకి, మా మమ్మీకున్న మా పాపకి ఫస్ట్ వాయనం ఇస్తున్నాను. సో మా పాపకి ఇప్పుడైతే పసుపు పెడుతున్నాను. చూడండి ఇంత చిన్న చిన్న కాళ్ళు ఎంత మంచిగా క్యూట్గా చాలా అంటే చాలా ఇష్టం మా పాపకి ఇలాంటి అయితే అకేషన్స్. సో ఇప్పుడు మా మమ్మీ కూడా పెట్టేసుకుంటున్నాను పసుపు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడమే మంచిది, అందుకని నేను ఇంట్లోనే ఇస్తాను. ఫస్ట్ మమ్మీకున్న, తర్వాత మా పాపకి ఇస్తా, తర్వాత మిగతా వాళ్ళందరినీ పిలిచి ఇస్తాను అన్నమాట వాయనము. సో ఇంకా మా మమ్మీకి ఇంకా బొట్టు పెట్టేసి గంధం ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు మా పాపకి చూడతానని ఫస్ట్ బొట్టు పెట్టుకో అంటే గంధం పెట్టు అంటుంది. సో ఇంకా బొట్టు పెట్టేసి గంధం పెడుతున్నా. చూడండి ఎంత మంచిగా చూపిస్తుందో. ఇంక ఈ చెంప ఇట్లా ఉంటుంది. ఇంకా పెట్టేసి ఇంకా మా మమ్మీ వాళ్ళకి ఇట్లా తీర్థాలు పెట్టేస్తున్నానండి. మా మమ్మీ తోటి ఇంకా పసుపు బొట్టు అంటే నా పుస్తలకి పసుపు ఇట్లా పెట్టేసుకున్నాను. సో తీర్థం పెట్టేశాను. సో ఇప్పుడు వాయనం అయితే ఇస్తున్నా. ఇంకా మా మమ్మీకి ఫస్ట్ ఇస్తున్నామ్మ వాయనం, ఇస్తున్నామ్మ వాయనం, ఇస్తున్నామ్మ వాయనం అని ఇచ్చి ఇంకా నెక్స్ట్ మా పాపకి ఇస్తున్నాను వాయనము. మా పాప ఈగర్లీ వెయిటింగ్ నాకు ఎప్పుడు ఇస్తుందో, ఈ బనానా ఎప్పుడు తినాలో అని. సో ఇంకా మా పాపకి కూడా వాయనం ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదం తీసుకుంటున్నా ఇద్దరి దగ్గర. అవి ఇంకా పక్కన పెట్టు అంటే అస్సలు పెట్టలే. కొద్దిసేపటికి ఇంకా పక్కన పెట్టేసి నన్ను ఆశీర్వదించు అంటే సరే అని ఇంకా మా మమ్మీ ఎట్లా చేస్తే అట్లా చేసింది అనమాట. సో ఇంకా మా మమ్మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా మా పాప దగ్గర తీసుకున్నాను అనమాట. సో మా పాప చూడండి ఎంత మంచి ఆశీర్వదించిందో క్యూట్గా, చిన్న మహాలక్ష్మి స్మైల్ తోటి చాలు ఇంకా. సో నెక్స్ట్ ఇంకా మా పక్కన వాళ్ళకి ఇట్లా అందరినీ పిలిచాను. వాళ్ళకు కూడా అందరికీ పసుపు బొట్టు ఇచ్చాను. మా మమ్మీ వాళ్ళ తర్వాత ఇంకా మా పక్కన అక్క వాళ్ళకి ఇట్లా కింది అక్క వాళ్ళకు వాయనం ఇచ్చాను అనమాట. ఇలా అందరికీ మంచిగా పసుపు బొట్టు ఇస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ రోజు అసలు ఫాస్టింగ్ ఉన్న ఫీలింగే ఉండదు. అందరు మన ఇంటికి ఇంకా లక్ష్మీ అమ్మవార్లు ఇట్లా అమ్మవార్లు వచ్చిన ఫీలింగే ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది అండి. నాకైతే రియల్ అసలు ఫాస్టింగ్ ఉన్న ఆకలి వేస్తుంది అన్న ఫీలింగే ఉండదు. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ రోజైతే. చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకుందాం, ఇంకా బాగా చేయాలి డెకర్ అది ఇది అని అనుకుంటాను కానీ ఇంకా మా పాప వల్ల కుదరలేదు. సో అందరికైతే ఇంకా పసుపు రాసేసి ఇంకా బొట్టు ఇట్లా అన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా పంచామృతాల తీర్థం ఇట్లా పెట్టేస్తున్నాను. సో ఇంకా చిన్న మహాలక్ష్మి కూడా వచ్చింది మా ఇంటికి. సో తినకు కూడా బొట్టు పెట్టేసి వాయనం ఇద్దామని సో ఇంకా అందరికీ వాయనాలు ఇస్తున్నాను అనమాట. సో ఇలా అందరికీ వాయనాలు ఇచ్చేసాను. ఆ రోజైతే ఇంకా చూడండి చాలా అంటే చాలా వర్షము ఫుల్గా ఉంది. సో అందరికి ఇంకా ఆశీర్వాదం తీసుకుందామని అక్షంతలు ఇచ్చాను అందరికీ. సో అందరి దగ్గరనైతే ఇంకా బ్లెస్సింగ్ తీసుకున్నాను.
సో బ్లెస్సింగ్ తీసుకున్నాక ఇంకా ప్రసాదాలు కూడా అందరికీ పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు వచ్చాక ఇలా జరిగిందండి నా వరలక్ష్మి వ్రతం పూజ అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఏదైనా పూజ విధానం ఏదైనా తప్పు చేస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కమెంట్స్ చదివి నెక్స్ట్ టైం అలాంటి పొరపాటు లేకుండా చేస్తానండి. సో ఇది నేను సెకండ్ టైం మాత్రమే చేయడము. సో బాయ్ ఫ్రెండ్స్.